గుడ్ ఈవినింగ్ మాస్టర్. గుడ్ ఈవినింగ్ సార్. వెల్కమ్ టు కాంతి జగత్ యూట్యూబ్ ఛానల్. ముందుగా శ్రీ శ్రీ మహోత్తర్ బాబాజీ గారికి, పిఎస్ఎస్ఎం వ్యవస్థాపకులైనటువంటి బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి గారికి, అలాగే మనందరి గురువు గారైనటువంటి ఆఫ్సర్ శ్రీకాం సార్కి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, పాదాభివందనాలు సార్ మీకు. ఈ రోజు మనందరి చేత అద్భుతంగా ధ్యానం చేయించడానికి మన ముందుకు వస్తున్నారు కాంతిమాల మేడం గారు, నాయుడుపేట నుంచి. మేడం యొక్క ఆధ్వర్యంలో చక్కగా శ్వాస మీద ధ్యాస పెడుతూ చక్రస్ యాక్టివేషన్ చేసుకుంటూ కాంతిని నింపుకుంటూ ఈ విశ్వానికి కూడా కాంతిని స్ప్రెడ్ చేద్దాం మాస్టర్. మనం భూమి మీదకి వచ్చిన ఏకైక లక్ష్యం కాంతి స్ప్రెడ్డింగ్. సో దానిలో భాగంగా చక్కగా ఎరుకుతూ ఉండి 1,44,000 మంది కాంతి యోధులతో కలిసి మనందరం కూడా ఈ అద్భుతమైన బృహత్ కార్యంలో పాల్పంచుకుందాం మాస్టర్. సో బి రెడీ. కాంతిమాల మేడం, మీకు వెల్కమ్. నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. కంటిన్యూ ద సెషన్. థ్యాంక్ యూ మాస్టర్. కళ్ళు రెండు మూసుకోండి. మనం కాంతి మెడిటేషన్ చేస్తున్నాము. చేతులు రెండు కలపండి. ఎవరైనా కళ్ళద్దాలు ఉంటే తీసి పక్కన పెట్టేసేయండి. కాళ్ళు క్రాస్ చేసుకోండి. ఏమైనా ఆలోచనలు ఉంటే పక్కన పెట్టండి. అయితే చాలా ప్రశాంతతని నింపుకోండి. మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి మేడం. మాస్టర్స్, ఈ 1 గంట మనం కాంతి మెడిటేషన్ చేస్తున్నాము. అద్భుతమైన కాంతి మెడిటేషన్. మనం మాస్టర్స్ ని ఆహ్వానించుకుంటాము. మహోత్తర్ బాబాజీని ఆహ్వానించుకోండి మాస్టర్స్. మాకు కాంతి మెడిటేషన్ కి, కాంతి స్ప్రెడ్డింగ్ కి మీ సహాయం సంపూర్ణంగా అందాలని మహోత్తర్ బాబాజీని ఆహ్వానించండి. అలాగే లాహిరి మహాశైల్ స్వామిని ఆహ్వానించండి. హృదయపూర్వకంగా ప్రేమగా ప్రశాంతంగా ఈ 1 గంట కాన్సన్ట్రేషన్ కి మనకు సహకరించమని యుక్తేశ్వర గిరి మహాశైలిని కూడా ఆహ్వానించండి మాస్టర్స్. అలాగే పరమహంస యోగానంద గురువు గారిని కూడా ఆహ్వానించండి. అలాగే మనకు ఈ కాంతి మెడిటేషన్ పరిచయం చేసి మనల్ని ఇంతవరకు తీసుకొచ్చి మనల్ని ఈ ఒక అద్భుతమైన జర్నీకి కారణమైన ఇది ఆఖరి జన్మ చేసుకునేదానికి మనకు అవకాశాన్ని ఇచ్చిన మన శ్రీకాంత్ సార్ గురువు గారిని ఆహ్వానించండి మాస్టర్స్. అలాగే మన పత్రిజీ సార్ని, బ్రహ్మర్షి పితామహ మన గురువు గారైన పత్రిజీ సార్ని కూడా ఆహ్వానించండి. గురు పరంపరను మొత్తం ఆహ్వానించండి మాస్టర్స్. మన గురువులందరూ, మన ఎక్కడెక్కడ ఉన్న గురువులందరూ కాంతి మెడిటేషన్ కి రావాలని అందరికి ఆహ్వానం చెప్పండి మాస్టర్స్. సదానంద యోగిని ఆహ్వానించండి మాస్టర్స్. అలాగే గార్డెన్ ఏంజల్స్ అందరినీ ఆహ్వానించండి మాస్టర్స్. మహాశివుడిని
నిరంతరం ధ్యానంలో ఉంటాడు. మహాశివుణ్ణి ఆహ్వానించండి మాస్టర్స్. అలాగే సూర్య భగవానుణ్ణి ఆహ్వానించండి మాస్టర్స్. 1,44,000 మంది నక్షత్ర లోకవాసుల్ని ఆహ్వానించండి మాస్టర్స్. కాంతి లోకవాసుల్ని ఆహ్వానించండి. యోగుల్ని, మునుల్ని, ఋషుల్ని, ఋషుల్ని, సంబాలవాసుల్ని, గురు పరంపర అందరినీ ఆహ్వానించండి మాస్టర్స్. అలాగే సప్త మాతృకలు అమ్మవార్లు, సప్త మాతృకల్ని ఆహ్వానించండి మాస్టర్స్. అలాగే చిత్రగుప్తుల మాస్టర్ని ఆహ్వానించండి. కలిపురుషుణ్ణి ఆహ్వానించండి. విదురుడిని ఆహ్వానించండి. వెంకటేశ్వర స్వామిని ఆహ్వానించండి. గాయత్రి మాతని, అలాగే త్రిమూర్తులు, త్రిమాతలు, కైలాస పర్వతం, హిమాలయాలు అన్నిటినీ ఆహ్వానించండి మాస్టర్స్. పంచభూతాలు, కాంతి మెడిటేషన్ కి స్వాగతం, స్వాగతం చెప్పండి మాస్టర్స్. బుద్ధ మహానుభావుణ్ణి ఆహ్వానించండి మాస్టర్స్. రావణాసురుని ఆహ్వానించండి మాస్టర్స్. చాలా చాలా బాగా ధ్యానం చేస్తాడు రావణాసురుడు. అలాగే శ్రీరామచంద్రుణ్ణి, సీతామాతను ఆహ్వానించండి మాస్టర్స్. కృష్ణ భగవానుణ్ణి, రాధామాతని కూడా ఆహ్వానించండి మాస్టర్స్. రమణ మహర్షిని, చాలా ప్రశాంతంగా ఈ బ్రహ్మరంధ్రాన్ని గమనించండి మాస్టర్స్. బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది, గమనించండి మాస్టర్స్. చాలా శ్రద్ధగా బ్రహ్మరంధ్రాన్ని గమనించండి. అలాగే రైట్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ గమనించండి మాస్టర్స్. రైట్ బ్రెయిన్ లో శాంతి మాస్టర్స్. లెఫ్ట్ బ్రెయిన్ లో ప్రేమను నింపండి మాస్టర్స్. అలాగే సబ్ కాన్షియస్ మైండ్ ని గమనించండి మాస్టర్స్. సబ్ కాన్షియస్ మైండ్ లో కరుణని, భావాన్ని నింపండి మాస్టర్స్.
ఎన్నుముకని గమనించండి మాస్టర్స్. దివ్యమైన కాంతితో ఉంది, గమనించండి మాస్టర్స్. ఈ ఎన్నుముకని గమనించండి మాస్టర్స్. దివ్యమైన కాంతిని గమనించండి మాస్టర్స్. సహస్ర నుంచి మూలాధార దాకా గమనించండి మాస్టర్స్. మన కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, మన కంఠం, మన గుండె, ఊపిరితిత్తులు, అలాగే కాలేయం, అన్ని అవయవాల్ని గమనించండి మాస్టర్స్. మన భుజాలు, మన జీర్ణాశయం, పెద్ద పేగులు, చిన్న పేగులు, అన్నిటినీ గమనించండి మాస్టర్స్. బ్రహ్మరంధ్ర నుంచి మూలాధార వరకు కాంతిని, దివ్యమైన కాంతిని నింపండి మాస్టర్స్. మూలాధార టు బ్రహ్మరంధ్ర కాంతిని నింపండి మాస్టర్స్. నాలో ఉన్న 72,000 నాడీ వ్యవస్థని కాంతిని నింపండి మాస్టర్స్. 72,000 నాడీ వ్యవస్థని కాంతిగా నింపండి, కాంతితో నింపేయండి. అణువు, ప్రతి అణువులో, కణంలో, ప్రతి నాడీ వ్యవస్థలో దివ్యమైన కాంతి, ప్రేమ కాంతి, కరుణ కాంతి, శాంతి కాంతి నింపండి. లోపల శాంతి నిండాలి, ఎక్కడ ఏ అలజడి ఉండకూడదు. చాలా ప్రశాంతంగా కాంతిని నింపండి మాస్టర్స్. ప్రతి అణువులో, ప్రతి కణంలో, ప్రతి నాడీ వ్యవస్థలో, 72,000 నాడీ వ్యవస్థలో దివ్యమైన కాంతి నిండిపోవాలి మాస్టర్స్. శ్వాస, నిశ్వాస, శ్వాసనే గమనించండి మాస్టర్స్. శ్వాస దగ్గరే ఉండాలి మనం. ప్రతి అణువుని గమనించాలి, మన శ్వాసలో ఉండాలి. దివ్యమైన శ్వాస, కాంతి శ్వాస, ప్రేమ శ్వాస, కరుణ శ్వాస. మనము పరమాత్మలుగా మారిపోతున్నాం, సంపూర్ణాత్మగా మారిపోతున్నాం. గమనించండి మాస్టర్స్. పూర్ణాత్మ గమనించండి మాస్టర్స్. మూల చైతన్యంతో కనెక్ట్ మాస్టర్స్. ఈ పూర్ణాత్మతో ప్రేమతో సంతోషంగా కాంతిని నింపండి మాస్టర్స్. 1,44,000 మంది కాంతివాసులు, అందరూ యోగులు, మునులు, మహర్షులు, ఋషులు, సిద్ధ పురుషులు, సంపాలవాసులు, నాగసాధువులు, గార్డెన్ ఏంజల్స్, అందరూ
అందరిని ఆహ్వానించాం మాస్టర్స్, అందరూ వచ్చిన్నారు. గమనించండి మాస్టర్స్. మూలాధార స్వాధిష్టానాన్ని గమనించండి, మణిపూరాన్ని గమనించండి, అనాహతాన్ని గమనించండి, విశుద్ధాన్ని గమనించండి, ఆజ్ఞాన్ని గమనించండి, సహస్రాన్ని గమనించండి. సహస్ర కమలం ఇచ్చుకున్నది గమనించండి మాస్టర్స్. కాంతి, కాంతి, విపరీతమైన కాంతి, ఒక కాంతి స్తంభం లాగా తయారైనారు మాస్టర్స్. మీరు గమనించండి. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఈ ఒక శరీరంలో మనం ఉన్నప్పుడే మనం ఎంత చేయగలమో అంతవరకు చేయాలి మాస్టర్స్. ఏకాగ్రతగా ఉండండి. ఈ జీవితం చాలా మాస్టర్స్. చాలా ప్రేమగా కాంతిని పంచుదాం. ప్రతి అణువులో కాంతిని నింపదాం. మన కిందకి కాంతిని స్ప్రెడ్ చేయడానికి కాంతి వాసులుగా మనం ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం కాంతి వాసులుగా తయారవ్వాలి మాస్టర్స్. కాంతి వాసులుగా తయారయ్యారు మీరు. ఈ పూర్ణాత్మతో, ఈ మూల చైతన్యంతో ఈ భూమి మొత్తం కాంతిగా కనిపిస్తుంది మీకు. గమనించండి మాస్టర్స్. ఒక్కోటి దేవతలు, సప్త ఋషులు, సప్త మాతృకలు అందరూ మనతో ఉన్నారు. ఇప్పుడు కాంతిని స్ప్రెడ్ చేస్తాం మనం. ముందు మన భూమి మీద రాజకీయ వ్యవస్థకి కాంతిని స్ప్రెడ్ చేస్తాం మాస్టర్స్ మనం. ఇప్పుడున్న రాజకీయం ఎలా ఉందో మీకు తెలుసు. అధర్మం అనేది లేకుండా ధర్మ పాలన ఎవరైతే చేయగలరో అలాంటి ధర్మాత్మకులకి, యోగులకి, మహానుభావులకి ఇక్కడ రాజకీయం చేయాలి. రాజకీయం చేసేదానికి అర్హత కావాలి అని సంకల్పం పెట్టి కాంతి స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. రాజకీయ వ్యవస్థకి కాంతి స్ప్రెడ్ చేస్తాం. తెలంగాణ రాజకీయ వ్యవస్థలో ముఖ్యమంత్రులకి, ప్రధాన మంత్రులకి, ఎమ్మెల్యేలకి, అలాగే అక్కడున్న రెవెన్యూ ఆఫీసులకి, కి అన్నిటికీ కాంతిని పంపించండి మాస్టర్స్. ముందు రాజకీయ వ్యవస్థ మారాలి. రాజకీయ వ్యవస్థ మారితే భూమాత మారుతుంది. భూమాత సస్యశ్యామలంగా తయారవుతుంది. ఇక్కడ ఒక శ్రీకృష్ణ దేవరాయలు, శ్రీరామచంద్రుడు లాంటి రాజకీయ వ్యవస్థలు ఇక్కడ రావాలని కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. శ్రీకృష్ణుడి పాలన మళ్ళీ రావాలి. దుష్ట సంహారం చేయాలి. ధర్మం ఈ భూమి మీద 4 పాదాల సస్యశ్యామలంగా వర్ధిల్లాలి. అలాంటి కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. కాంతి యోధులు రావాలి రాజకీయ నాయకులుగా. కాంతి యోధులు రావాలి. ధ్యానులు, యోగులు, మహానుభావులు, కాంతివాసులు రాజకీయ నాయకులుగా రావాలని ప్రతిజ్ఞ చేయండి మాస్టర్స్. వాళ్ళకి కాంతిని పంపించండి. అలాంటి వాళ్ళు ముందుకు రావాలి. అలాంటి వాళ్ళకి ఈ రాజ్యం వాళ్ళకి కట్టాలి. రాజ్యము వాళ్ళు పాలన చేయాలి. ఇక్కడ ధర్మం పాలన చేయాలి. అలాంటి కాంతిని మన తెలంగాణ మొత్తం ఎంతమంది రాజకీయ వ్యవస్థ ఉన్నారో ప్రతి ముఖ్యమంత్రి కానించి కింద స్థాయి మంత్రుల వరకు అక్కడ శాసనసభలకి, రాజకీయ వ్యవస్థకి అంతటికీ కాంతిని పంపించండి మాస్టర్స్.
ఇప్పుడు వచ్చే ఎలక్షన్ లో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా, ఎలాంటి అక్కడ దౌర్జన్యాలు కానీ, అక్కడ అక్రమాలు కానీ, అన్యాయాలు కానీ అక్కడ ఏమి జరగకుండా ధర్మంగా, న్యాయంగా అక్కడ ఎలక్షన్స్ జరగాలి. ధర్మాత్ములు గెలవాలి, మంచి వాళ్ళకి రాజ్యం రావాలి. అలాగా శాంతిగా, సంతోషంగా అక్కడ రాజకీయం ఉండాలి. ఎలక్షన్స్ కూడా చాలా ప్రశాంతంగా జరగాలి. కాంతిని పంపించాడు మాస్టర్స్. అలాగే కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీ, అలాగే ఎన్ని పార్టీలు ఉన్నాయో, తెలుగుదేశం, అన్ని పార్టీలకి ఎంతమంది ఉన్నారో రాజకీయ వ్యవస్థ అందరికీ మోడీ సార్కి ప్రత్యేకంగా కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. మోడీ సార్ లాంటి వాళ్ళు చాలా అవసరం. అలాంటి యోగులు, మహానుభావులు ఈ రాజ్యాన్ని పాలించాలి. ఇక్కడ ధర్మం వరిదిల్లాలి. ఎలాంటి ఇక్కడ దుష్ట సంహారం జరగాలి. ఎవరైతే ఉన్నారో దుష్టులు వాళ్ళందరూ సజ్జనులుగా మారేదానికి మోడీ సార్ లాంటి సజ్జనులకి పట్టం కట్టాలి ప్రజలు. మోడీ సార్కి కాంతిని పంపించండి మాస్టర్స్. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని పార్టీలు ఉన్నాయో అందరికీ కాంతిని పంపించండి. అక్కడ ఉన్న ముఖ్యమంత్రులకి, రాష్ట్రపతులకి, ఎమ్మెల్యేలకి, గవర్నర్కి, అందరికీ. ద్రౌపది ముర్ము ఒక మహిళ. అలాంటి వాళ్ళు రాజకీయ వ్యవస్థని తీసుకోవాలి, వాళ్ళ చేతిలోకి తీసుకొని పాలన చెయ్యాలి. ద్రౌపది ముర్ముకి కాంతిని పంపించండి మాస్టర్స్. అబ్దుల్ నజీర్ కి కాంతిని పంపించండి మాస్టర్స్. జయశంకర్ గారికి కాంతిని పంపించండి మాస్టర్స్. హోమ్ మినిస్టర్ అమితోష్, ఆయనకి కాంతిని పంపించండి మాస్టర్స్. నిర్మలా సీతారామన్ కి కాంతిని పంపించండి మాస్టర్స్. ఎక్కడ అన్యాయం అనేది లేకుండా ధర్మంగా వాళ్ళలో ఉన్న ఆత్మ ధర్మంగా మారాలి. పరుల సొత్తు కోసం ఆశపడకుండా ఈ రాజ్యం కోసం, రాష్ట్రం కోసం పనిచేయాలి. వాళ్ళు ధర్మ పాలన చేయాలి. అలాంటి దివ్యమైన కాంతి, ప్రేమ కాంతి, కరుణ కాంతిని పంపించండి మాస్టర్స్. ఆ రాజకీయ వ్యవస్థకి ఒక కాంతి పిరమిడ్, క్రిస్టల్ పిరమిడ్ పెట్టండి మాస్టర్స్. ప్రతి రాజకీయ నాయకుడికి క్రిస్టల్ పిరమిడ్, మర్కాబా పిరమిడ్ వాళ్ళ తల మీద ఉంచండి.
అలాగే ఏపీ ఏపీ ముఖ్యమంత్రి జగన్ కి కాంతిని పంపించండి మాస్టర్స్. ఇక్కడ జగన్ అని కాదు, చంద్రబాబు నాయుడు అని కాదు మాస్టర్స్. ఎవరైనా ధర్మం వైపు ధర్మంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలి. ఎవరైతే వాళ్ళ లోపల ఆ చెడ్డ ఉద్దేశం ఉంటుందో వాళ్ళకి ఇక్కడ ఏ ప్రకృతి కానీ ఏ పంచభూతాలు కానీ సహకరించకుండా ఉండాలి. ఇక్కడ ధర్మ పాలన జరగాలి భూమి మీద. ధర్మం 4 పాదాల నడవాలంటే రాజకీయ వ్యవస్థ బాగుండాలి. శ్రీకృష్ణదేవరాయల్లాగా పాలన చేయాలి. అలాంటి యోధులు కావాలి మనకు. అందుకే ఏపీలో ఉన్న ముఖ్యమంత్రికి, చంద్రబాబు నాయుడికి, ఎమ్మెల్యేలకి పెద్ద స్థాయి నుంచి కింద స్థాయి వరకు ఎవరైతే రాజకీయ వ్యవస్థలో పనిచేస్తున్నారో నాయకులు ఉన్నారో అందరికీ క్రిస్టల్ పిరమిడ్ ఉంచి వాళ్ళు ధర్మంగా ఉండాలి. ఈ ఎలక్షన్ లో ఎలాంటి దౌర్జన్యాలు గాని అన్యాయాలు గాని చేయకుండా వాళ్ళ లోపల ఉన్న పూర్ణాత్మ మూల చైతన్యం వాళ్ళకి అలా నడిపించాలి అని కాంతి, ప్రేమ కాంతిని, కరుణ కాంతిని, దివ్యమైన కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. వాళ్ళకి ఎనర్జీ పిరమిడ్ పెట్టండి వాళ్ళకి. వాళ్ళు ఎక్కడైనా పొరపాటు చేస్తే ఇంకా తిరుగు ఉండదు అన్నమాట. పాతాళోకానికి వెళ్ళిపోవాలి అంతే. ధర్మం నడవాలి. ఎవరైతే మనకేమి, మనం ఈ భూమి మీద ఉన్నాం, మనం ధర్మ మార్గంలో ఉన్నాం. ధర్మాత్ములకే ఇక్కడ ఛాన్సెస్ ఉండాలి. ఎవరైతే ధర్మంగా అంటారో వాళ్ళే ఉండాలి. జగన్మోహన్ రెడ్డి కాంతిని పంపించారు మాస్టర్స్. అనిల్ కుమార్ కి అందరికి కాంతిని పంపించండి మాస్టర్స్. ఏపీలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడికి ఆర్థిక, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ అందరికి ఎవరెవరైతే ఏదేది నెరవేరుస్తున్నారో అలాంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి, ప్రతి ఒక్కరికి, విద్యాశాఖ నడిపే వాళ్ళకి, ఆరోగ్య శాఖ నడిపే వాళ్ళకి, అలాగే ఆర్థిక శాఖ నడిపే వాళ్ళకి, వైద్య శాఖ నడిపే వాళ్ళకి, కుటుంబ సంక్షేమ శాఖ నడిపే వాళ్ళకి, అలాగే ప్రతి ఒక్కరికి కాంతి స్ప్రెడ్ అవ్వాలి. ధర్మమైన కాంతి, దివ్యమైన కాంతి, ప్రేమ కాంతిని పంపించండి మాస్టర్స్. అలాగే గవర్నర్ తమిళసైకి పంపించండి మాస్టర్స్. మనం ఎంత కాంతిని పంపిస్తుంటే అంత కాంతి మన సహస్రాల నుంచి, కాంతి స్తంభం నుంచి మనలోకి వస్తూ ఉంది. అపారమైన కాంతిని స్ప్రెడ్ చేయండి. దివ్యమైన కాంతిని స్ప్రెడ్ చేయండి. అలాగే తమిళనాడులో ఎలక్షన్స్ జరుగుతున్నాయి మాస్టర్స్. అక్కడ కూడా ఎలాంటి దౌర్జన్యాలు లేకుండా, ఎలాంటి అన్యాయాలు లేకుండా అక్కడ కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్ తమిళనాడుకి. అక్కడ ముఖ్యమంత్రి కానించి రాష్ట్రపతి కానించి ప్రతి ఒక్క రాజకీయ వ్యవస్థ ధర్మంగా ఉండాలి. తమిళనాడు రాజకీయ వ్యవస్థ ప్రతి ఒక్కరూ
వాళ్ళ పూర్ణాత్మని వాళ్ళ మూల చైతన్యంతో ఉండి అక్కడ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా అన్యాయం లేకుండా కాంతి నింపుకొని ధర్మంగా న్యాయంగా అక్కడ ధర్మపాలన జరగాలి, ధర్మాత్ములుగా జీవించాలి, ఒక శ్రీకృష్ణ దేవరాయల్లాగా జీవించాలి, ఒక శ్రీకృష్ణ భగవానుల్లాగా జీవించాలి. అలాంటి పాలన, అలాంటి రాజకీయం రావాలి. తమిళనాడుకి కాంతిని పంపించండి మాస్టర్స్. అలాగే చిదంబరానికి కాంతిని పంపించండి మాస్టర్స్. దేవాలయాలకి, కంచి కామాక్షి దేవాలయానికి, చిదంబరేశ్వర స్వామి దేవాలయానికి, అలాగే మధుర మీనాక్షి దేవాలయానికి, కాశీ విశ్వేశ్వరుని ఆలయానికి కాంతిని పంపించండి మాస్టర్స్. ప్రతి ఒక్క దిగుడ కాళహస్త్రి దేవాలయానికి కాంతిని పంపించండి మాస్టర్స్. ఆ దేవాలయాల్లో ఎవరైతే భక్తితో శ్రద్ధతో అక్కడికి వస్తున్నారో ప్రతి ఒక్కరు శాకాహారులు అవ్వాలని, ధ్యానులు అవ్వాలని ప్రేమ కాంతిని పంపించండి మాస్టర్స్. దివ్యమైన కాంతిని పంపించండి మాస్టర్స్. అలాగే విజయవాడ దుర్గమ్మ గుడికి వచ్చే ప్రతి ఒక్కరూ కాంతి వాసులుగా, శాకాహారులుగా, ధ్యానులుగా మారాలని వాళ్ళకి కాంతిని పంపించండి మాస్టర్స్. అలాగే తిరుమల దేవస్థానానికి ఎక్కడెక్కడి నుంచో, ఎన్ని రాష్ట్రాల నుంచో, ఎన్ని దేశాల నుంచో ఎంతో మంది భక్తులు వస్తుంటారు మాస్టర్స్. అందరూ ప్రతి ఒక్కరు ఆ కొండ మీద ఎవరైతే కాలు మోపుతారో ప్రతి ఒక్కరికి జ్ఞానోదయం అవ్వాలి. వాళ్ళకి జ్ఞానం, వాళ్ళ పూర్ణాత్మలో, వాళ్ళ మూల చైతన్యంలో జ్ఞానం అనే ఒక మొలక వాళ్ళకి మొలకాలి. జ్ఞానం అనే మొలక ఉద్భవించాలి. ఆ తిరుమల కొండ మీద అడుగు పెట్టినప్పుడే జ్ఞానం అనే ఒక విత్తనం మొలకెత్తాలి. వాళ్ళు పూర్తి శాకాహారులు అవ్వాలి, పూర్తి ధ్యానులు అవ్వాలి, వెంకటేశ్వర స్వామిని ఆదర్శంగా తీసుకోవాలి. అక్కడికి వచ్చి వాళ్ళు ప్రతి ఒక్కరు ఒట్టు పెట్టుకొని ఈ రోజు నుంచి మేము శాకాహారులు అవుతాం, ధ్యానులు అవుతాం అని ప్రతిజ్ఞ చేసి ప్రతి ఒక్కరు శాకాహారులు అవ్వాలి. తిరుమల దేవస్థానానికి ఎవరైతే ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారో ప్రతి జన సమూహం అందరూ చిన్న బిడ్డల కానించి ముసలి వాళ్ళ దాకా ప్రతి ఒక్కరు శాకాహారులు అవ్వాలని దివ్యమైన కాంతిని, ప్రేమ కాంతిని పంపించండి మాస్టర్స్. తిరుమల దేవస్థానం మీదకి వచ్చే ప్రతి ఒక్క మానవుడికి చిన్న పిల్లల కానించి వృద్ధుల వరకు ధ్యానులు అవ్వాలి, శాకాహారులు అవ్వాలి అనేసి కాంతిని పంపించండి. ఆ కొండ మొత్తం కాంతితో, యోగులతో, మహానుభావులతో నిండి ఉంది. అక్కడున్న మహానుభావులు, యోగులు, మునులు, మహర్షులు వాళ్ళని శాకాహారులుగా చేసి, జ్ఞానులుగా చేసి అక్కడి నుంచి పంపించాలి. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు శాకాహారులు అవ్వాలని, ధ్యానులు అవ్వాలని వాళ్ళు ఒట్టు పెట్టుకొని కొండ దిగక ముందే, అక్కడే ఆ దేవాలయంలో అడుగు పెట్టక ముందే, ఆయన దర్శనం జరగక ముందే వాళ్ళు శాకాహారులు అవుతాం అనేసి, ధ్యానులు అవుతాం అనేసి ప్రతిజ్ఞ చేయాలి. అలాంటి కాంతిని పంపించండి మాస్టర్స్. అలాంటి దివ్యమైన కాంతిని, అలాంటి దివ్యమైన ప్రేమ కాంతిని పంపించండి మాస్టర్స్. అలాగే మన బుద్ధ భగవానుడు బుద్ధగయ ప్రతి ఒక్కరు టూర్లు వేసుకొని పోతా ఉంటారు. బుద్ధగయ చూసారా? బుద్ధ మహానుభావుని చూసి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు? అక్కడ బుద్ధగయలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరు, బుద్ధ మహానుభావుణ్ణి దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరు పూర్తి శాకాహారులయ్యి బుద్ధ మహానుభావుడు
నడిచిన బాటలో నడవాలి. ఆయన ఆచరించిన ఒక దారిని వాళ్ళు ఆచరించాలి. వాళ్ళు ఆయన లక్ష్యాలని వాళ్ళు నెరవేర్చాలి. ఈ భూమి మీద హింసని వదిలేయాలి, హంసని పట్టుకోవాలి. ప్రతి ఒక్కరూ ధ్యానులుగా, యోగులుగా, కాంతివాసులుగా, కాంతి యోగులుగా తయారవ్వాలి. బుద్ధగయలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ అలాంటి కాంతిని, బుద్ధగయలో దర్శనానికి పోయిన ప్రతి ఒక్కరికి కాంతిని పంపించండి మాస్టర్స్. అలాగే మహాతర్ బాబాజీ నివసిస్తున్న గుహ దర్శనార్థం పోతున్నారు. అక్కడికి హిమాలయాలకు పోతున్నారు, ఎక్కడెక్కడో పోతున్నారు, మళ్ళీ మాయలేకి వస్తున్నారు. అలా కాదు మాస్టర్స్. ఎవరైతే హిమాలయాల్లో అడుగుపెట్టి అక్కడ దర్శనానికి పోతున్నారో ప్రతి ఒక్కరూ వాళ్ళందరూ ధ్యానులు అవ్వాలి, యోగులు అవ్వాలి, మహానుభావులు అవ్వాలి. ఈ భూమి మీద ఎలాంటి హింస చేయకూడదు. ప్రతి జీవికి, ప్రతి ప్రాణికి వాళ్ళు రక్షగా ఉండాలి, రక్షణగా ఉండాలి, ధైర్యాన్ని ఇవ్వాలి. ప్రతి జీవజాతికి ప్రేమను పంచాలి. అలాంటి కాంతి నింపుకొని హిమాలయాల్లో ఆ మహానుభావుడు, ఆ మహాతర్ బాబాజీ నివసిస్తున్న ఆ ప్రదేశాన్ని ఆ కాంతి నింపుకొని వాళ్ళు వచ్చి ఆ కాంతిని భూమి మొత్తం స్ప్రెడ్ చేయాలి. అలాంటి కాంతి వాళ్ళకి రావాలని, అలాంటి జ్ఞానం రావాలని కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. అలాగే గంగా నది, యమునా నది, సరస్వతి, అలా ఎన్నో నదులు ఉన్నాయి మన ఈ భూమి మీద. అలాంటి నదుల్లో స్నానం చేయబోతారు. పుష్కరాలని, పుష్కరాలకి వెళ్తారు. ఎంతో భక్తితో, శ్రద్ధతో, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని పోతారు. అక్కడ పుష్కరంలో స్నానం చేస్తారు, ఇంటికి వచ్చి మళ్ళీ హింస చేస్తారు. అలా కాదు మాస్టర్స్. ఎవరైతే గంగా నది, యమునా నది, ఆ నదుల్లో ఎవరైతే పుష్కరాలకి స్నానాలు చేయబోతున్నారో ప్రతి ఒక్కరు, స్నానం చేసిన ప్రతి ఒక్కరు ఆ నది మా తల్లి కాంతితో అక్కడికక్కడే వాళ్ళు యోగులు అవ్వాలి, మహానుభావులు అవ్వాలి, శాఖాహారులు అవ్వాలి, ధ్యానులు అవ్వాలి. ఆ గంగా మాతని ముట్టుకున్న ప్రతి ఒక్కరు పరిశుద్ధంగా భూమి మీద వాళ్ళ లాస్ట్ చివర రోజు వరకు, ఈ భూమి మీద జీవించే చివరి లాస్ట్ రోజు వరకు వాళ్ళు పరిశుద్ధంగా జీవించాలి. ప్రతి జీవి మీద ప్రేమ చూపించాలి, కరుణ చూపించాలి. అలాంటి కాంతిని పంపించండి మాస్టర్స్ వాళ్ళకి. ఒక కోడినైనా, మేకనైనా, చీమనైనా, బల్లినైనా మనలాగే ఈ భూమి మీద ప్రాణం పోసుకొని వచ్చినాయి. వాటిని మనం టచ్ చేసేదానికి మనకు హక్కు లేదు. అవి మనకెంత హక్కు ఉందో ఈ భూమి మీద వాటికి అంత హక్కు ఉందని అలాంటి జ్ఞానాన్ని తీసుకొని వాళ్ళు ఆ గంగా నది స్నానాల్లో వాళ్ళు బయటికి రావాలి. చివరి రోజు వరకు వాళ్ళు భూమి మీద లాస్ట్ వెళ్ళిపోయేంత వరకు ఆ జ్ఞానంతోనే జీవించాలి, యోగులుగా మారాలి. ఎవరు ఇక్కడ హింస చేసేదానికి లేదు మాస్టర్స్. అలాంటి యోగులుగా తయారవ్వ, కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్ వాళ్ళకి. ఎవరైతే కాశీకి పోయి గంగలో మునిగితే పాపాలు పోతాయని పోతున్నారు, మునిగేసి వచ్చి ఇక్కడ మళ్ళా మేకలు చంపుతున్నారు, కోళ్ళు చంపుతున్నారు. అలా కాదు. అక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళు చీమకైనా అపకారం చేయకూడదు. అలాంటి ఎనర్జీ రావాలి వాళ్ళకి. అలాంటి కాంతిని పంపించండి వాళ్ళకి. చేస్తే పనిష్మెంట్ కఠినంగా ఉండాలి వాళ్ళకి, కఠినమైన పనిష్మెంట్ ఉండాలి. కాశీకి పోయి మునిగి వచ్చి ఇక్కడ మళ్ళా అవి చేసేదానికి ఎవరు హక్కు ఇచ్చారు వాళ్ళకి? ఇంక నేర్చుకున్న జ్ఞానం. అందుకే వాళ్ళకి కాంతిని పంపించండి, దివ్యమైన కాంతిని పంపించండి మాస్టర్స్. శ్వాస, నిశ్వాస, కాంతి శ్వాసని గమనించండి, ప్రేమ శ్వాసని గమనించండి. గోల్డెన్ కాంతి శ్వాస మీలో జరుగుతుంది. గోల్డెన్ గా మారిపోయి ఉన్నారు, కాంతి స్తంభంగా తయారై ఉన్నారు. ఎంతో శ్రద్ధగా, ఎంతో ప్రేమగా కాంతిని పంపించండి మాస్టర్స్. మనం ఈ భూమి మీదకి వచ్చిన లక్ష్యమే అది.
సంసారంలో ఉంటూనే మనము వీటిని చేయాలి. ఇవి సవాళ్ళు మాస్టర్స్ మనకు. ఈ సవాళ్ళని మనం సాధించాలి. వీటిని ఎవరైతే మనం సవాళ్ళని ఈ భూమి మీద ఉండే ప్రతి సమస్యని ఒక సవాల్గా తీసుకోవాలి. మనకెందుకులే, వాళ్ళు ఎట్టపోతే మనకెందుకు, మనం ధ్యానం చేస్తున్నాం, మనం శాకాహారంగా ఉన్నాం, మనం బాగున్నాం అనేది కాదు మాస్టర్స్. అలా ఉంటే ఏం ప్రయోజనం లేదు. వీటిని భూమి మీద ఉన్న ప్రతి సమస్య సవాల్గా తీసుకొని మనం కాంతిని పంపించాలి. మనం ఎక్కడికి పోతున్నా, ఏది చూస్తున్నా కాంతిని పంపించాలి. అలాగే హాస్పిటల్కి పంపించాలి మాస్టర్స్. ముందు గవర్నమెంట్ హాస్పిటల్ పంపించండి మాస్టర్స్. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ కి కాంతిని పంపించండి. కాంతి పిరమిడ్ వేయండి. అక్కడ ఉన్న డాక్టర్లు ధర్మంగా, న్యాయంగా ట్రీట్మెంట్ చేయాలి. ప్రతి ఒక్కరిని గౌరవించాలి. అక్కడ మర్యాద లేకుండా ఎవరి మీద బిహేవ్ చేయకూడదు. వాళ్ళు చేసే డ్యూటీ ఏందనేది వాళ్ళకి అర్థం కావాలి. వాళ్ళు తీసుకునే జీతానికి వాళ్ళు న్యాయం చేయాలి. అలాంటి జ్ఞానం వాళ్ళకి రావాలని కాంతిని స్ప్రెడ్ చేయండి మాస్టర్స్. ఎంతో మంది లేనోళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ పోతారు, అక్కడ వాళ్ళకి న్యాయం జరగదు. ప్రైవేట్ హాస్పిటల్ పోండి అని చెప్తారు. ఇక్కడ మందులు లేవు, బెడ్లు లేవు, ప్రైవేట్ హాస్పిటల్ పోండి, అక్కడ పోండి, ఇక్కడ పోండి అని చెప్తారు. అక్కడ పోయే స్వామితుంటే అక్కడికి ఎందుకు వస్తారు? రారు కదా. అందుకనేసి గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడెక్కడ ఉండదో, మీకు ఎక్కడెక్కడ తెలుసో అన్నిటికీ కాంతిని పంపించండి మాస్టర్స్. అక్కడ ఉన్న డాక్టర్లకి, నర్సులకి, అక్కడ ఉన్న స్టాఫ్ కి అందరికి కాంతిని పంపించండి. అక్కడ ఉన్న పేషెంట్లకి అందరికీ కాంతిని పంపించండి. అందరూ శాకాహారులు అవ్వాలి, ధ్యానులు అవ్వాలి. అక్కడ కాంతి పిరమిడ్, కాంతి చక్రాన్ని వేయండి మాస్టర్స్. ఈ భూమి మొత్తం కాంతిగా, శాకాహారంగా మారాలని సంకల్పం పెట్టండి మాస్టర్స్. అలాగే ప్రైవేట్ హాస్పిటల్ రండి మాస్టర్స్. అక్కడైతే అలా వెళ్తే చాలు మాస్టర్స్. ముందు ఓపీ కాడి నుంచే స్టార్ట్ అవుతుంది. అక్కడ ఏమీ లేదని డాక్టర్ తెలుసు, కానీ అన్ని టెస్టులు రాసేస్తారు. ఇంచుమించు ఒక 10,000కి టెస్టులు రాసేస్తారు. అలా కాదు, తెలిసినప్పుడు ధర్మంగా ఉండాలి డాక్టర్. అక్కడ ఏమి ఉందో వాళ్ళకి దాని వరకే వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి, అక్కడ వరకే వాళ్ళు ఫీజు తీసుకొని, అక్కడ వరకే వాళ్ళకి న్యాయంగా, ధర్మంగా వాళ్ళని పంపించాలి. అలాంటి డాక్టర్లకి అజ్ఞానంతో, డబ్బు కోసం, అధర్మంతో ప్రవర్తిస్తున్నారు. ఒక ఆపరేషన్ అంటే 2 లక్షలు 3 లక్షలు లేనిదే హాస్పిటల్ ఎక్కలేకపోతున్నారు. ఒక నార్మల్ డెలివరీ అంటే ₹1,00,000, 1.5 లక్ష. అలా కాదు మాస్టర్స్, ధర్మంగా తీసుకోవాలి, ధర్మంగా ఉండాలి. డాక్టర్స్ అందరికీ కాంతిని పంపించండి మాస్టర్స్. వాళ్ళ పూర్ణాత్మతో కనెక్ట్ అవ్వాలి, వాళ్ళు మూల చైతన్యంతో కనెక్ట్ అవ్వాలి. శాకాహారులుగా ఉండాలి, జ్ఞానులుగా ఉండాలి. ఈ భూమి మీద అధర్మంగా కాకుండా ధర్మంగా ఉండాలి. వాళ్ళు దేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు సృష్టించకుండా ధర్మంగా ఉండాలి డాక్టర్స్. అలాంటి కాంతిని పంపించండి మాస్టర్స్. అక్కడ ఉన్న స్టాఫ్ కి, నర్సులే డాక్టర్ లాగా బిహేవ్ చేస్తారు అక్కడ. అలా కాదు, నర్సు మన చూస్తేంది, మన హద్దులు ఏడ వరకు అంతవరకు వాళ్ళు అక్కడ ప్రవర్తించాలి. పేషెంట్ ని గౌరవించి వాళ్ళు సక్రమమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒక నరంకు ప్రవాసం ఇంకో నరంకు పడుస్తారు, తెలిసి తెలవకుండా. అలాంటి అజ్ఞానులందరికీ, అలాంటి మూర్ఖులందరికీ పంపించి జ్ఞానవంతంగా తయారవ్వాలి. వాళ్ళు జ్ఞానులుగా మారాలి, శాకాహారులుగా మారాలి. భూమి మీద అజ్ఞానాన్ని, అమూర్ఖత్వాన్ని వదిలిపెట్టాలి. ఒక మానవత్వం కలిగిన ఒక మానవుడిగా, దైవంగా మారాలి.
అలాంటి కాంతిని ఆ నర్సులకి, స్టాఫ్ కి, డాక్టర్లకి, అందరికి, ప్రైవేట్ హాస్పిటల్ ప్రతి ఒక్కరికి కాంతిని పంపించండి మాస్టర్స్. అక్కడున్న పేషెంట్లకి, అక్కడున్న చిన్న చిన్న పిల్లలకి, ముసలి వాళ్ళకి, వృద్ధులకి ఎంతో మంది ప్రెజర్ అవుతా ఉంటారు. ఆ మందులు తెచ్చుకోలేక, ఇంటికి వెళ్ళిపోలేక ఎంతో సతమతం పడుతుంటారు. ఉన్న నగలన్నీ అమ్ముకొని, అప్పు తెచ్చుకొని ఎంతో బాధపడుతుంటారు. అక్కడున్న పేషెంట్లందరికీ జ్ఞానోదయం కావాలి. వాళ్ళు పూర్తిగా శాకాహారులు అవ్వాలి. మనం శాకాహారం తింటే జబ్బులు రావు. మనం ధర్మంగా మాట్లాడితే, అబద్ధాలు మాట్లాడుకుంటా, నిజాలు మాట్లాడితే మనకి ఇలాంటి జబ్బులు రావు. ఇలా హాస్పిటల్లో పడబడలేదు అని వాళ్ళకి జ్ఞానం రావాలి. అలాంటి కాంతిని పంపించండి మాస్టర్స్ వాళ్ళకి. శాకాహారము ఏ మందులు వేసుకోవాల్సిన ఏ హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేదు. ధర్మం పొందాం అని వాళ్ళలో జ్ఞానం కావాలి. అలాంటి ప్రేమ కాంతిని, అలాంటి కరుణ కాంతిని, అలాంటి దివ్యమైన కాంతిని వాళ్ళలోకి పంపించండి మాస్టర్స్. పేషెంట్లకు అందరికీ కాంతిని పంపించండి. చిన్న పిల్లలు ఉంటారు. ఆ చిన్న పిల్లలు ఎంతో ప్రెషర్ పడుతుంటారు ఎన్నో రోజుల నుంచి హాస్పిటల్లో. ఆ చిన్న పిల్లలకు అందరికీ కాంతిని పంపించండి మాస్టర్స్. ఎంతో ఆరోగ్యవంతంగా వాళ్ళు తయారై ఇంటికి వెళ్ళిపోవాలి. వాళ్ళ ప్రతి ఇల్లు ధ్యానాలయం అవ్వాలి, శాకాహార నిలయం అవ్వాలి. భూమి మొత్తం శాంతిగా, సంతోషంగా, ఆనందంగా, అద్భుతంగా, ధర్మంగా ఈ ధర్మం 4 పాదాలు నడవాలని కాంతిని పంపించండి మాస్టర్స్. యోగులు, మునులు, మహర్షులు, సిద్ధ పురుషులు, సంబాలవాసులు అందరూ కాంతిని పంపించండి మాస్టర్స్. ఈ భూమికి విముక్తిని కలిగించండి మాస్టర్స్. భూమాతని ఆనందపరచండి మాస్టర్స్. ఆనందంగా ఉండాలి భూమి, ప్రకృతి అంతా ఆనందంగా ఉండాలి, విశ్వం అంతా ఆనందంగా ఉండాలి. అడవులు, నదులు, పర్వతాలు అన్ని ఎంతో ఆనందంగా, అద్భుతంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ ఆనందంగా జీవించాలి. అలాగే సూర్యమండలానికి కాంతిని పంపించండి మాస్టర్స్. సూర్యమండలం గమనించండి మాస్టర్స్, ఎంత అద్భుతంగా ఉందో గమనించండి. సూర్యమండలం ఎంతో తేజవంతంగా ఉంది, గమనించండి మాస్టర్స్. సూర్యుడిని కాంతిగా చేయండి మాస్టర్స్. ఆయనలో ఉన్న కాంతి ఎంతో అద్భుతమైన కాంతి. ఆ కాంతిని స్వీకరించండి మాస్టర్స్. ఈ ఎండాకాలంలో ఎలాంటి మంటలు, ఎలాంటి అలర్జీలు రావు మాస్టర్స్. సూర్య భగవానునికి కాంతిని పంపించండి. ఆయన దివ్యమైన కాంతిని, ప్రేమ కాంతిని స్వీకరించండి. ఎంతో చల్లదనాన్ని మీరు ఆస్వాదిస్తారు. కాంతిని పంపించండి మాస్టర్. సూర్య భగవానునికి, సూర్య లోకానికి కాంతిని పంపించండి. చంద్రలోకానికి పోదాం మాస్టర్స్. ఆ చంద్ర భగవానునికి కాంతిని పంపించండి మాస్టర్స్. ఆ చంద్రలోకంలో తెల్లగా ఉంది, గమనించండి మాస్టర్స్. ఆ చంద్ర భగవాను కాడ ఎంతో కాంతి ఉంది. ఆ కాంతిలో విహరించండి. కాంతిని పంపించండి, కాంతిని స్వీకరించండి. చంద్ర భగవానునికి కాంతిని పంపించండి. చంద్రలోకానికి కాంతిని పంపించండి. దివ్యమైన కాంతిని పంపించండి మాస్టర్స్. అద్భుతమైన కాంతిని పంపించండి. ఎరుకతో ఉండండి మాస్టర్స్, ఎరుకను కోల్పోవద్దు. అద్భుతమైన కాంతి మెడిటేషన్ చేస్తున్నాం మనం. ఎరుకతో ఉండాలి. శ్వాస గమనించాలి. మన శ్వాస కాంతి శ్వాస. మనం కాంతి స్తంభంగా ఉన్నాం, కాంతిగా మారి కాంతి వాసులుగా ఉన్నాం. చంద్రలోకానికి కాంతిని పంచుతున్నాం. ఎరుకలోకి రండి, ఎరుకతో పంచండి. అలాగే నక్షత్ర లోకానికి వెళ్దాం మాస్టర్స్. నక్షత్ర లోకాల్లో ఎంతో కాంతి, ఎంతో అద్భుతంగా ఉంది కాంతి. అద్భుతమైన కాంతి ఉంది, అద్భుతమైన కాంతి. ఆ నక్షత్ర లోకానికి పంచండి మాస్టర్స్. ఎంత మంది నక్షత్ర లోకవాసులు, కాంతి లోకవాసులు ఉన్నారు అక్కడ. ఆ కాంతి లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి కాంతిని పంచండి మాస్టర్స్. దివ్యమైన కాంతిని, ఆ నక్షత్ర లోకాన్ని గమనించండి మాస్టర్స్. ఎంత అద్భుతంగా ఉందో గమనించండి. యోగులు ఉన్నారు, ఉన్నారు, ఋషులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, కోటి దేవ అక్కడ ఎంతో మంది
మనకు ఆ మాటలు చెప్పలేనంత మంది అక్కడ మహానుభావులు ఉన్నారు. గమనించండి మాస్టర్స్. అందరికీ కాంతిని పంపించండి. కాంతిలోకవాసులకి కాంతిని పంపించండి. ఆ కాంతిలో మీరు విహరించండి, ఆనందించండి, ఆ కాంతిని తీసుకోండి. అద్భుతమైన కాంతితో మీరు అక్కడి నుంచి రండి మాస్టర్స్. గమనించండి మాస్టర్స్. శరీరాన్ని గమనించండి, ఎంత అద్భుతంగా ఉందో. అలాగే ప్రకృతిలోకి రండి మాస్టర్స్. ఎంత అందంగా ఉంది ప్రకృతి, ఎంత చల్లగా ఉందో గమనించండి. ఎంత చల్లదనాన్ని ఇస్తుందో, ఎంత హాయిగా ఉందో గమనించండి ప్రకృతిని. ఎంత చల్లగా గాలి వస్తుందో గమనించండి మాస్టర్స్. ఆ ప్రకృతి మాతకి కాంతిని పంపించండి మాస్టర్స్. అలాగే హిమాలయాలకు వెళ్దాం మాస్టర్. హిమాలయాల్లో యోగులు ఉన్నారు, ఇక్కడ సిద్ధ పురుషులు ఉన్నారు, ఇక్కడ నాగ సాధువులు ఉన్నారు. ఆ నాగ సాధువులకి, సిద్ధ పురుషులకి, మహానుభావులకి, అక్కడున్న కోటి దేవతలకి, అక్కడున్న పరమశివుడికి కాంతిని పంపించండి మాస్టర్స్. మహాతార్ బాబాజీ ఉన్నారు అక్కడ. మహాతార్ బాబాజీ కాంతిని పంపించాడు మాస్టర్స్. కొత్త మహానుభావుడు ఉన్నాడు, ఆయన కాంతిని పంపించండి మాస్టర్స్. శివ పరమాత్ముడు ఉన్నాడు కైలాసం పర్వతం మీద, ఆయన కాంతిని పంపించండి మాస్టర్స్. పత్రిజీ సార్ గారు ఉన్నారు, ఆయన ఇక్కడ కాంతిని పంపించండి మాస్టర్స్. హిమాలయాల్లో సదానంద యోగి, రామ్తా మహర్షి, అందరూ ఎంతో మంది మునులు యోగులు ఉన్నారు అక్కడ. అందరికీ కాంతిని పంపించండి. ఓషో మహాశయులు ఉన్నారు ఇక్కడ. పరమహంస యోగానంద ఉన్నారు, రమణ మహర్షి ఉన్నారు. రమణ మహర్షికి కాంతిని పంపించండి. రామకృష్ణ పరమహంసకి కాంతిని పంపించండి. శారదా మాతాకి కాంతిని పంపించండి. అప్పి అమ్మకి కాంతిని పంపించండి. అరుణాచలానికి కాంతిని పంపించండి. అరుణాచలేశ్వర కాంతిని పంపించండి. కాళహస్తీశ్వరుని వాయులింగానికి కాంతిని పంపించండి. అలాగే కాశీ విశ్వేశ్వరానికి కాంతిని పంపించండి. అన్నపూర్ణాదేవికి కాంతిని పంపించండి. అద్భుతమైన కాంతి. అన్నపూర్ణ మాతకి, అక్కడ ఉన్న గంగా మాతకి కాంతిని పంపించండి. షిర్డీలో ఉన్న సాయినాథుడికి కాంతిని పంపించండి. పుట్టపర్తిలో ఉన్న సాయినాథుడికి కాంతిని పంపించండి. కంచిలో ఉన్న కామాక్షమ్మకి కాంతిని పంపించండి. మధురలో ఉన్న మీనాక్షమ్మకి కాంతిని పంపించండి. జొన్నవాడలో ఉన్న కామాక్షమ్మకి కాంతిని పంపించండి. విజయవాడలో ఉన్న దుర్గమ్మకి కాంతిని పంపించండి. ఆ పరాశక్తి దుర్గామాత, ఆది పరాశక్తికి కాంతిని పంపించండి. ఆ భద్రాచలంలో ఉన్న శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకి కాంతిని పంపించండి. బృందావనంలో ఉన్న శ్రీ పరమాత్మకి, రాధామాతకి, రుక్మిణీ మాతకి కాంతిని పంపించండి. చిదంబరంలో ఉన్న యోగులకి, మునులకి అందరికి కాంతిని పంపించండి.
గోవులకి గోమాతలకి కాంతిని పంపించండి. ఈ భూమి మీద గోమాత ఎంతో ఉన్నతమైంది. ఎన్నో ఔషధాలు ఆమెలో ఉన్నాయి. ఎన్నో శక్తులు ఉంది గోమాతకి ఆహారం అందాలి. గోమాత ఎంతో ఆనందంగా ఈ భూమి మీద జీవించాలని కాంతిని పంపించండి. పంచభూతాలకి కాంతిని పంపించండి. అష్టదిక్పాలకి కాంతిని పంపించండి. నవగ్రహాలకి కాంతిని పంపించండి. సప్త మాతృకలకి వాళ్ళు ఎంతో హెల్ప్ చేయాలని, ఎప్పుడు మనకు అండగా సప్త మాతృకలకి కాంతిని పంపించండి. పార్వతి మాతకి పరమేశ్వరునికి కాంతిని పంపించండి. విష్ణుమూర్తికి లక్ష్మీమాతకి కాంతిని పంపించండి. బ్రహ్మదేవునికి సరస్వతి మాతకి కాంతిని పంపించండి. దివ్యమైన కాంతి, భారమైన కాంతి, మీరు ఎంత కాంతి చేస్తుంటే అంత కాంతి మీ లోపలికి వస్తుంది. కాంతిని పంపించండి. ప్రశాంత స్థితితో అలసత్వం లేకుండా కాంతిని పంపించండి. ఆనందంగా పంపించండి మాస్టర్స్. మన దగ్గర ఉన్నది కాంతి, అదే మనం పంచుతున్నాం. మన దగ్గర అది పంచడం మన ధర్మం. మనము కాంతిని తీసుకోవడం నేర్చుకున్నాం, కాంతిని పంచడం నేర్చుకున్నాం. మనకు నేర్పించిన శ్రీకాంత్ సార్కి కాంతిని పంచండి మాస్టర్స్. కాంతిని స్ప్రెడ్ చేయండి శ్రీకాంత్ సార్కి. ప్రేమ కాంతిని, కాంతిని శ్రీకాంత్ సార్కి, వాళ్ళ ఫ్యామిలీకి, మిసెస్ కి, వాళ్ళ పిల్లలకి, వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ ఎంత మంది ఉన్నారో వాళ్ళందరికీ, వాళ్ళ వంశం అందరికీ కాంతి స్ప్రెడ్ అవ్వాలి. మన జీవితంలో మనకున్నది కాంతి. ఆ కాంతిని మనం ఆనందంగా పంచండి మాస్టర్. ఆనందంగా వస్తా ఉంటది మన దగ్గరికి. ప్రతి క్షణం కాంతితో జీవించాలి మాస్టర్స్. ప్రస్తుతం మనం ఎప్పుడు ఆనందంగా కాంతిగా జీవించాలి. ప్రశాంతంగా ఒక ప్రవాహంగా జీవించాలి. కాంతి ప్రవాహం జీవించాలి. ప్రవహిస్తుంది కాంతి. ప్రతి జీవి, ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవజాతికి మాస్టర్స్ శ్వాసను గమనించండి. కాంతి శ్వాసను గమనించండి. ఎరుకతో ఉండండి. చీమ కానించి, దోమ కానించి, వల్లులు, దొండలు, పిల్లులు, కుక్కలు, ఈ భూమి మీద ప్రతి జీవికి కాంతి అందాలి మన నుంచి. ఇప్పుడు ఎండాకాలం వచ్చిన అమ్మవార్లు, జాతరలు, ఏది అలాంటి జరగడానికి వీల్లేదు. మన శక్తి కాంతి ప్రవహించాలి అక్కడ వాళ్ళ లోపలికి. కాంతి మాతలకి, గ్రామ దేవతలకి కాంతికి నిండాలి. మన ప్రతి గ్రామంలో గ్రామ దేవతలు ఉన్నారు, వాళ్ళకి కాంతి పిరమిడ్ వేసి, కాంతి ఆరా వేసి అక్కడ ప్రవాహం లాగా మన కాంతి ప్రవహించాలి. ఆ కాంతికి అక్కడ ఎవ్వరు అపకారం చేసేదానికి లేకుండా అలాంటి కాంతిని గ్రామ దేవతలందరికీ కాంతిని పంచండి మాస్టర్స్. అలాగే కోళ్ళు పెంచుకుంటారు, కొంతమంది పెంచుతారు, పోస్తారు. అలాంటి వాళ్ళకి కఠినమైన వాళ్ళకి కఠినమైన పనిష్మెంట్ జరగాలి. వాళ్ళకి తెలుసుకోవాలి కఠినమైన పనిష్మెంట్ జరగాలి. ఆ పని ద్వారా కోళ్ళు పెంపకాలు చేయకూడదు. అవి వచ్చేటప్పుడు మనం పెంచుకునే అడగలేదు, ఏ కోడి ఏ కప్పగాడు అడగాల మనం పెంచుకోవాలి.
ఇప్పుడు అజ్ఞానంతో మేము పెంచుకుంటున్నాం. పక్షుల్ని పెంచుతారు, మొక్కల్ని పెంచుతారు, తెలుసు. కానీ మనం ప్రేమను చూపించాలి లేదా అంతే. పెంచేదేంటి, అమ్మేదేంటి? అలాంటి వాళ్ళకి పనిష్మెంట్ జరగాలి. ప్రేమగా పెంచుకోవచ్చు, ఆహారం పెట్టచ్చు, వదలొచ్చాయి, అది తప్పు లేదు. కానీ కొంతమంది అయితే ఒక వ్యాపారం లాగా అలాంటి వాళ్ళకి పనిష్మెంట్ పడాలి, వాళ్ళకి కాంతి పడాలి, కాంతి స్ప్రెడ్ చేయాలి. మంచి కాంతి, జ్ఞానమైన కాంతి వాళ్ళల్లో ఒక ప్రవాహం లాగా పంపించాడు మాస్టర్స్. బ్రహ్మరంధ్రం నుంచి ఒక ప్రవాహం లాగా పోవాలి. మనం చేస్తున్న తప్పు అని తెలుసుకోవాలి. మనిషిగా ఈ భూమి మీద జన్మ తీసుకున్నాం. ఏ జీవి భూమి మీద జన్మ తీసుకోలేదని వాళ్ళకి బుద్ధి రావాలి. అలాంటి మానవులకు అందరికి కాంతి పంపిస్తాడు. ప్రతి జీవి జీవించడానికి వచ్చాయని వాళ్ళకి జ్ఞానం రావాలి. అలాంటి కాంతిని పంపించాలి. ప్రతి జీవికి కాంతిని పంపించాలి. ఈ భూమి మీద ఆకులో ఉండే పురుగులతో సహా, మట్టిలో ఉండే పురుగులతో సహా ప్రతి ఒక్కటి ఒక చెట్టుకి అన్నిటికీ కాంతిని పంపించారు మాస్టర్స్. కాంతిని పంపించారు. మన ధర్మం మన ధర్మం. రాజకీయ నాయకులకే కాంతిని ఇస్తున్నాం. ఈ నోరు లేని జీవాలు వాటి కాంతిని వాటిని వాళ్ళకందరికి కాంతిని ఇవ్వాలి. అందరూ అలా మనస్తత్వాన్ని వదులుకోవాలి. వాటిని అవి పాపం తెలియక వీళ్ళేదో మనల్ని ప్రేమగా పెంచుకుంటున్నారు అనుకుంటున్నారు. లేదు, మనల్ని బలి చేస్తారని పాపం తెలియక ఎంతో ప్రేమిస్తున్నాయి. అయితే తీసుకునే పరిస్థితి లేదు. అలాంటి బుద్ధి రావాలి, ఆ ప్రేమ అంగీకరించే బుద్ధి రావాలి. మనలాంటి ప్రాణం, మనలాంటి వాటిలో ఉండేది, మన బుద్ధి రావాలి, అలాంటి జ్ఞానం రావాలి. వాటిని హింసించి వాటిని చంపేవాళ్ళకి అలాంటి బుద్ధి వచ్చే జ్ఞానాన్ని పంపించాలి. కాంతిని పంపించండి. దివ్యమైన కాంతిని పంపించండి. వాళ్ళలో ప్రేమ కాంతిని పంపించండి. అలాగే కాంతిని పంపించండి మాస్టర్స్. మసీదులు ఎవరైతే నమాజ్ చేస్తారో, చిన్న పిల్లల కానించి వృద్ధుల వరకు అక్కడ నమాజ్ చేసేటప్పుడు ఒకళ్ళు అల్లా మీరు శాకాహారం తినాలి, మీరు ధ్యానం చెయ్యాలి, ఈ భూమి మీద మీరు శాకాహారంగానే జీవించాలనే ఒక జ్ఞానం అల్లా వాళ్ళకి బోధించాలి. వాళ్ళ లోపల అలాంటి కాంతిని పంపించాడు మాస్టర్స్. ప్రతి మసీద్కి, ప్రతి ముస్లిమ్స్ కి కాంతిని పంపించాడు. ప్రతి ముస్లింకి కాంతిని పంపించాడు. ప్రతి ముస్లిం శాకాహారవాడు ధ్యానం చెయ్యాలి, జ్ఞానం తెలుసుకోవాలి. మనం మనుషులు, మానవుడు అంటే మాధవుడు తెలుసుకోవాలి. వాళ్ళు ప్రతి ముస్లిం, ప్రతి క్రిస్టియన్, ప్రతి హిందూ శాకాహారి అవ్వాలని ప్రతిజ్ఞ చేయండి మాస్టర్స్. తదాస్తు 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 అని 3 సార్లు ప్రతిజ్ఞ చేయండి. ప్రతి ముస్లిం శాకాహారం, ప్రతి క్రిస్టియన్ శాకాహారం, ప్రతి హిందూ శాకాహారం. ఈ భూమి మీద తప్ప ఇంకా ఏది ఉండకూడదు. ఈ భూమి చాలా ఆనందంగా, అద్భుతంగా ధర్మం పదాల ఇక్కడ నడయాడాలి. తదాస్తు తదాస్తు తదాస్తు. ఇలాంటి కాంతిని పంపించాడు మాస్టర్స్. యోగులు, మునులు, మహర్షులు అందరూ దీనికోసమే ఎదురు చూస్తున్నారు. వాళ్ళ కాంతిని పంపించండి. ప్రతి మాంసాహారి కాంతిని పంపించండి. అలాగే మన బంధువులకి, మన చుట్టుపక్కల ఉన్న ఇరుగు పొరుగు, మన వీధిలో ఉన్న వాళ్ళకి, మన ఊర్లో ఉన్న వాళ్ళకి అందరికి కాంతిని పంపించాడు. మన వెనకాల ఉన్న వాళ్ళకి, ముందున్న వాళ్ళకి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, అందరూ శాకాహారులు అవ్వాలి, ధ్యానులు అవ్వాలి. మన ఇంట్లో చేసే
వాళ్ళు శాకాహారిగా మారాలి, ధ్యానం చేయాలి. మన ఇరుగు పొరుగు మొత్తం శాకాహారులై ధ్యానులుగా మారాలి. అని కాంతిని పంపించు. ఆనందంగా జీవించాలి, అద్భుతంగా జీవించాలి, ఆరోగ్యంగా జీవించాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఆనందంగా అద్భుతంగా ఉంటే మనం కూడా ఆనందంగా ఉంటాం. ఇక్కడ స్వార్థం కాదు, ఇక్కడ మంచి కోరుకుంటున్నాం. మనం వాళ్ళకి మంచినే కోరుకుంటున్నాం. అందుకని నిరంతరంగా ధైర్యంగా కాంతిని పంపించండి. మన బంధువులందరికీ ఇక్కడ కాంతిని పంపించండి. ప్రతి ఒక్కరికి కాంతిని పంపించండి. మన బంధువుల్లో ఎంతో మంది అప్పుడు ఏం వయసు అయిపోయిందా మీకు, శాకాహారం తినాలా, ధ్యానం చేయాలా, ఋషులా మీరు, యోగులా మీరు, అది మనకు అవ్వదు, అది ఎవరికో, అది హిమాలయాల్లో ఉండే వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి, సన్యాసం తీసుకున్న వాళ్ళకి అని చెప్తా ఉంటారు. అలా కాదు, ఈ భూమి మీద ప్రతి ఒక్కరు ధ్యానం చేసేదానికి వచ్చారు, శాకాహారం తినడానికి వచ్చారు. ప్రతి ఒక్కరు ఈ విధంగా జీవించడం కోసం భూమి మీదకి వచ్చారు. తెలుసుకోవాలి, వాళ్ళు ఈ జన్మకి భూమి మీదకి ఎందుకు వచ్చారో తెలుసుకోవాలి. అలాంటి జ్ఞానాన్ని పంపించండి, అలాంటి కాంతిని పంపించండి. మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, ఏం చేయడానికి వచ్చాం అనే జ్ఞానం రావాలి వాళ్ళకి. అలాంటి కాంతిని పంపించండి. మన రిలేషన్ మన బంధువులకు అందరికి కాంతిని పంపించండి. ప్రతి ఒక్కరు జ్ఞానులు అవ్వాలి, శాకాహారులు అవ్వాలి. మన మార్గాన్ని వాళ్ళు గౌరవించాలి. మన ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటారో అందరికి మన ఆరా స్ప్రెడ్ అవ్వాలి. వాళ్ళు ధ్యానులుగా మారాలి, శాకాహారులుగా మారాలి. మనకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు, మన మాటకి గౌరవించాలి. అలాంటి కాంతి, అద్భుతమైన కాంతి, ఒక ప్రవాహం మాదిరిగా, ఒక పై నుంచి ఎలాగైతే అలాగా వాళ్ళల్లో ప్రవహించాలి, జలపాతం లాగా. కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది శాకాహారిగా మారిపోవాలి, మనకు అనుకూలంగా ఉండాలి, అద్భుతంగా మన కుటుంబం ఆనందంగా, ఎంతో ఒక దేవాలయం లాగా అద్భుతంగా జీవించాలి, ఆనందంగా జీవించాలి. అలాంటి సిచ్యువేషన్ రావాలి. మన కూతుళ్ళు, అల్లుళ్ళు, కోడాళ్ళు, మన కొడుకులు, మనమళ్ళు, మనవరాళ్ళు, మన రిలేషన్స్ ఉంటారు కదా, అందరూ అయిపోవాలి. ఒక తాటు పెట్టండి, మంచి తాటు పెట్టండి. తాటు పెట్టి చేసేయండి, వాళ్ళ కాంతిని పంపించండి. శాకాహారులు అవుదురుగాక, ధ్యానులు అవుదురుగాక. కాంతి మెడిటేషన్ లో మంచి థాట్ పెట్టి రిలీజ్ చేయండి, అద్భుతమైన థాట్ పెట్టి రిలీజ్ చేయండి. అలాగే మన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు కాంతిగా మారాలి. మన ఇంటి చుట్టూ ఉన్న చెట్లన్నీ కూడా కాంతిగా మారాలి. ప్రతి చెట్టుకి కాంతి, మన ఇంటి చుట్టూ మన ప్రతి వస్తువు, కిటికీ, తలుపులు, మన స్టవ్, మన ఇంట్లో ప్రతి వస్తువు అణువణువు మనం చూసుకునే అర్థం. మన ఫోను, మెయిన్ ఫోను మాస్టర్స్, మన ఫోన్ కాంతిగా మారాలి. మన ఫోన్ కి కాంతిని పంపించండి మాస్టర్స్. మన వైఫ్ పంపించండి, ఈ చేస్తున్నారు కదా వాళ్ళకి కాంతిని పంపించండి. కరెంట్ కి కాంతిని పంపించండి. మనం ఉన్న ఇల్లుకి కాంతిని పంపించండి. మన ఇంట్లో పిరమిడ్ కి కాంతిని పంపించండి. మన కటన్లకి అన్నిటికీ కాంతిని పంపించండి. మనం చీపురు కూడా కాంతిని పంపించండి. మన కాలు కింద ఒక పట్ట కూడా కాంతిగా ఉండాలి. ప్రతి అణువణువు కాంతి, ప్రతి కణకణము కాంతి. మన బాడీలో ఎలాగ ఉంటుందో మన ఇంట్లో ప్రతి అణువణువు కాంతిగా ఉండాలి. అలా కాంతిని పంపించండి. ప్రతి అణువులో కాంతి నిండిపోవాలి. మనం తినే ఫుడ్ కాంతిగా ఉండాలి. మన తల వెంట్రుకలు కూడా కాంతి, మన కాలి గోర్ల వరకు కాంతి. కాంతి 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 కాంతి, వేరేది లేదు, మొత్తం కాంతే, అంతే, వేరే ఓటు లేదు. ఎప్పుడు ఎరుకుతూ ఉండాలి కాంతి. ఈ ఎరుకు ప్రతి క్షణం నిద్రలో కూడా మనం కాంతే కనిపించాలి. మనం నిద్రపోతుంటే కూడా కాంతి కనిపించాలి, అద్భుతమైన కాంతి కనిపించాలి. మన బాడీ కాంతిగానే కనిపించాలి. మన కళ్ళు మూసుకొని మెడిటేషన్
కాంతి విపరీతంగా మన బాడీ కాంతిగా కనిపించాలి. అలాంటి కాంతి రావాలి. మనం అనుకుంటే ఏది ఏది మనం ఏదైనా సాధించగలం. అన్ని అసాధ్యమే ఏమీ లేదు. మనం అన్ని సుసాధ్యమే. ఏది అసాధ్యమే లేదు. అన్ని సుసాధ్యమే. ఒకటి సాధించగలం అనుకోవాలి అంతే. మన లోపల సంకల్పం పెట్టుకోవాలి. మనం ఒక పూర్ణాత్మ అని తెలుసు. మన లోపల మనం మన మూల చైతన్యంతో నివసిస్తున్నామని తెలుసు. మనం అనుకున్నట్టు ఎందుకు జరగవు మాస్టర్స్ తర్వాత కాంతిని పంపించండి. స్థితితో పంపించండి. నిశ్చల స్థితితో పంపించండి. ఎప్పుడు సోమర్తనాన్ని గాని, భయాన్ని గాని, గర్వాన్ని గాని రానివ్వద్దు. ఎప్పుడు ఆనంద కాంతి ప్రవహించాలి మన నుంచి. ఆనంద కాంతి, ఆనందంగా పోవాలి కాంతి. ప్రతి క్షణం పాజిటివ్ గానే ఉండాలి మాస్టర్స్. మనం ప్రతి క్షణం మనం కాంతిగా ఉండాలి. బ్రహ్మరంధ్రాన్ని మాస్టర్స్ మన తల వెంట్రుకల నుంచి కాలిగోర్ల దాకా గమనించండి మాస్టర్స్. కాంతితో మెరిసిపోతా ఉంది. ప్రతి అణువు ప్రతి కణకణము కాంతితో మెరిసిపోతా ఉంది. గమనించండి మాస్టర్స్. దివ్యమైన కాంతి వాసులుగా ఉన్నాం మనం. గమనించండి మాస్టర్స్. ప్రతి ఒక్క గర్భవతి నార్మల్ డెలివరీ అవ్వాలి మాస్టర్స్. ఈ భూమి మీద ఆపరేషన్ అనేది లేకుండా మునుపు మన అమ్మోళ్ళు ఎట్లా నార్మల్ డెలివరీ చేసుకున్నారో 10 మందిని 15 మందిని 7 మందిని అలా కన్నారు. ఇలా ఆపరేషన్లు అయింటే అప్పుడు అంతంత మందిని ఎలా మాస్టర్స్. అందుకని ఇప్పుడు ఈ భూమి మీద నివసిస్తున్న ప్రతి అమ్మాయి నార్మల్ డెలివరీ అవ్వాలి. ఆరోగ్యమైన ఆనందమైన కాంతివంతమైన యోగుల్ని ఋషుల్ని మహానుభావులకి జన్మనియ్యాలి. యోగులు మహానుభావులు ఋషులు ఈ భూమిని ఉద్ధరించడానికి ఇచ్చే మహానుభావులు రావాలి. అది వాళ్ళు నార్మల్ గా ఎంతో ఆనందంగా ఆ తల్లిని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ప్రతి అమ్మాయి ఎంతో జ్ఞానవంతంగా నార్మల్ డెలివరీ అయ్యేదానికి తన బాడీని సర్దుకుంటూ తను ఏం చేయాలో చేసుకుంటూ ప్రతి అమ్మాయి నార్మల్ డెలివరీ అవ్వాలి. ప్రతి గర్భవతి నార్మల్ డెలివరీ అవ్వాలి. ఇప్పటి నుంచి ఈ భూమి మీద నార్మల్ డెలివరీలే అవ్వాలి. ఎవరికి సిజరన్ అనేది అవ్వకూడదు. అలాంటి సంకల్పం పెట్టండి మాస్టర్స్. ఆపరేషన్ జరగకూడదు. నార్మల్ డెలివరీ చేయడానికి వాళ్ళు ట్రై చేయాలి. అడ్డంగా ఉండే కదా వాళ్ళు పార్టీ సామర్థ్యం డాక్టర్ ఉంటుంది. డాక్టర్ చదువు అంటే అదే. వాళ్ళు ఏంటంటే డబ్బు కోసం నార్మల్ డెలివరీ 10,000 వస్తుంది. అదే ఆపరేషన్ చేస్తే 50,000 వస్తుంది. ఉద్యోగంలో సాఫ్ట్వేర్ కి 70,000 ఇస్తారు ఆఫీస్ లో. అది చూసి వీళ్ళు తక్కువ చేసేసుకుంటారు అన్నమాట. అది చేసి పడిపోతుంది అనేసి ప్రతి ఒక్కరికి ఆపరేషన్ చేసేస్తున్నారు. అలాంటి భూమి మీద జరగకూడదు. ముందు డాక్టర్లకి అలాంటి డాక్టర్లు అందరూ ఈ భూమి మీద జ్ఞానాన్ని పొంది వాళ్ళు ముందు అలాంటి కాంతి నుంచి బయట వెళ్ళిపోవాలి. ప్రతి స్త్రీ డెలివర్ అవ్వాలి. ప్రతి స్త్రీ నార్మల్ డెలివర్ అవ్వాలి. వాళ్ళలో మైండ్ లో ఫిక్స్ అవ్వాలి. ప్రతి స్త్రీకి నార్మల్ డెలివర్ చేయాలి. ప్రతి స్త్రీకి నార్మల్ డెలివర్ చేయాలి.
ప్రతి అమ్మాయి ఎంతో ఆనందంగా అద్భుతంగా యోగులకి జన్మనియ్యాలి. కాంతిని పంపించండి మాస్టర్స్. గర్భవతుల అమ్మాయిలకి కాంతిని పంపించండి. వాళ్ళ గర్భంలో ఉన్న శిశువులు యోగులుగా మహానుభావులుగా ఒక ఆ మహాతార్ బాబాజీ లాగా, ఒక పత్రిజీ సార్ లాగా, ఒక మహాశివుల్లాగా ఎంతో మంది మహానుభావులు ఉన్నారు కదా భూమి మీద. అలాంటి యోగుల్లాగా భూమి మీద శారదామాత లాగా లాగా దేవిలాగా అలాంటి యోగులకి జన్మనియ్యాలి. అలాంటి మహానుభావుల్ని మహాతల్లులకి జన్మనియ్యాలి. సంతోషంగా ఆనందంగా నార్మల్ డెలివరీ చేసుకొని ఆనందంగా ఇంటికి రావాలని కాంతిని పంపించండి మాస్టర్స్. వాళ్ళు అద్భుతంగా ఈ భూమి మీద ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలి. సహస్రారాన్ని గమనించండి మాస్టర్స్. బాడీని గమనించండి మాస్టర్స్. శ్వాసను గమనించండి మాస్టర్స్. చేతులను గమనించండి మాస్టర్స్. ప్రతి నాడీ వ్యవస్థను గమనించండి మాస్టర్స్. మూలాధార సహస్రాన్ని గమనించండి మాస్టర్స్. మీ ఎన్ను మొక్కను గమనించండి మాస్టర్స్. మీ సబ్ కాన్షియస్ మైండ్ గమనించండి మాస్టర్స్. అద్భుతంగా ఎంతో అద్భుతంగా తయారైనారు. గమనించండి మాస్టర్స్. కూర్చున్న ప్లేస్ గమనించండి మాస్టర్స్. అంత కాంతిగా అయిపోయింది. కూర్చున్న భూమిని గమనించండి మాస్టర్స్. ఈ భూమాత మొత్తం కాంతిగా మారిపోయింది. గమనించండి మాస్టర్స్. కాంతిగా వెలిగిపోతుంది భూమాత మొత్తం. భూమాత మీద ఉన్న ప్రతి జీవజాతి కాంతిగా వెలిగిపోతున్నాయి. గమనించండి మాస్టర్స్. ప్రతి ఒక్కరు హాస్పిటల్ అన్ని కాంతిగా మెరిసిపోతున్నాయి. రాజకీయ నాయకులకు ధర్మంగా ఉన్నారు. మోడీ లాంటి వాళ్ళు యోగులు పాలన చేస్తున్నారు. గమనించండి మాస్టర్స్. శ్రీకృష్ణుడు శ్రీరామచంద్రుడు పాలన చేస్తున్నారు. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు లాంటి రాజకీయ నాయకులు ఉన్నారు. గమనించండి మాస్టర్స్. అంతా మనం అనుకున్నటువన్నీ జరిగిపోయినాయి. గమనించండి మాస్టర్స్. మనం పెట్టిన సంకల్పాలన్నీ జరిగిపోయినాయి. గమనించండి మాస్టర్స్. అద్భుతంగా ఉంది భూమి. ఆనందంగా ఉంది. కాంతివంతంగా ఉంది. గమనించండి మాస్టర్స్. ఈ భూమి మీద ఆనందమే కాంతిగా ఉంది మాస్టర్స్. భూమి ప్రతి ఒక్కరు శాఖాహారులుగా ఉన్నారు. గమనించండి మాస్టర్స్. ప్రతి ఒక్క శాఖాహారిగా మారిపోయారు. గమనించండి మాస్టర్స్. ప్రతి ఒక్క మానవ జన్మ తీసుకుని భూమి మీద ఒక మానవుడు శాఖాహారిగా మారిపోయినారు. గమనించండి మాస్టర్స్. ప్రతి ఒక్క దేవాలయం ధ్యానాలయంగా మారిపోయినారు. గమనించండి మాస్టర్స్. ప్రతి ఒక్క హాస్పిటల్ ధర్మాలయంగా మారిపోయారు. గమనించండి మాస్టర్స్. ధర్మంగా ఉన్నారు అక్కడ. ధర్మంగా ట్రీట్మెంట్ జరుగుతుంది. గమనించండి మాస్టర్స్. మన దేహమే ఒక దేవాలయం లాగా అద్భుతం. గమనించండి మాస్టర్స్. అణువులో ప్రతి అణువులో ఒక్కొక్క కాంతి స్వరూపులు ఉన్నారు. గమనించండి మాస్టర్స్. ఆ కాంతి స్వరూపుల్ని దర్శనం చేసుకోండి మాస్టర్స్. ఆ కాంతి స్వరూపుల్ని దర్శించండి మాస్టర్స్. కాంతితో మెరిసిపోతున్నారు. గమనించండి మాస్టర్స్. ప్రశాంత స్థితికి, నిత్య స్థితికి, ఆనంద స్థితిలోకి రండి మాస్టర్స్. ఆత్మే పరబ్రహ్మ మాస్టర్స్. జీవుడే
దేహమే దేవాలయం, మన శ్వాసే గురువు, మన సమయమే మనకు ప్రగతి. మన సమయాన్ని మనం ధ్యానం కోసం ఉపయోగించాలి మాస్టర్స్. సహనమే సాధన, సమయమే మన సాధన, సహనమే ప్రగతి, మన అనుభవమే జ్ఞానం. మనం ఇప్పుడు అనుభవించేది జ్ఞానం. ప్రతిరోజు మన శ్రీకాంత్ సార్ మనకిచ్చే అనుభవాలు జ్ఞానం మాస్టర్స్. ఆ జ్ఞానాన్ని తీసుకుంటున్నాం మనం. ప్రతి అనుభవంలో జ్ఞానం ఉంది మాస్టర్స్. దానమే ధర్మం. మనకు చేతనైనంత వరకు మనకు ఉన్న దాంట్లో ధర్మం, దానమే ధర్మం, ఆ ధర్మమే పుణ్యం. అదే మాస్టర్స్ మనతో వచ్చేది. ఏది మనతో రాదు, నగలు రావు, వస్తువులు రావు, ఏవి రావు. మనం ఈ భూమి మీద ఉన్న రోజులు వీటిని మనం ఆచరిస్తే అవే మనతో వస్తాయి. ప్రతి క్షణం పెరుగుతూ ఉంటూ దేహాన్ని కాంతివంతంగా నింపుకుంటూ, కాంతి స్ప్రెడ్ చేసుకుంటూ, మనకు సాధ్యమైనంత వరకు సహాయం చేస్తూ, ఎదుటి వారికి ఆనందంగా మనం జీవిస్తూ, ఎదుటి వారిని ఆనందంగా జీవింప చేస్తూ అదే ధర్మం మాస్టర్స్. అంతకంటే ఇంక వేరేది ఏం లేదు. ఆనందంగా, అద్భుతంగా, ప్రశాంతంగా మీ చేతుల్ని గమనించండి మాస్టర్స్, కాళ్ళని గమనించండి మాస్టర్. ఈ రెండు చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. పూజ కోటి సమస్తోత్రం, స్తోత్ర కోటి సమో జపం, జప కోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమోలయ. అన్ని ధ్యానం తర్వాతే మాస్టర్స్. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు మోసినా, ఎన్ని చేసినా, ఎన్ని స్తోత్రాలు చదివినా ఏమి లేదు మాస్టర్స్. దానికి ఫలితం ఉంటది. కానీ అన్నిటికంటే హైయెస్ట్ అయింది ధ్యానం. ఇదే కాంతి ధ్యానం. ఇదే లాస్ట్ స్టేజ్, ఇదే లాస్ట్ హైయెస్ట్ స్టేజ్. మనం హైయెస్ట్ స్టేజ్ లో ఉన్నాం. ఎంతో అదృష్టవంతులం మనం. హైయెస్ట్ స్టేజ్ కి ఈ జన్మలోనే వచ్చేసినాం. ఈ జన్మని ఆఖరి జన్మ చేసుకున్నాం. ప్రశాంతంగా కళ్ళు మీ చేతులు పెట్టుకొని గమనించండి మాస్టర్స్. ఏం కనిపిస్తుందో గమనించండి మాస్టర్స్. ప్రతి ఒక్కరూ చేసింది ఈ కాంతి ధ్యానమే మాస్టర్స్. సాయినాథుడు గాని, శ్రీకృష్ణ పరమాత్ముడు గాని, అల్లా గాని, జీసస్ గాని ఈ భూమి మీద చేసింది ప్రతి ఒక్కరు ఈ కాంతి ధ్యానం. కాంతినే పంచారు. ఇప్పటికి మనం చేస్తున్నట్టు మనం ఎంతో పుణ్యం చేసుకుని మనకు శ్రీకాంత్ సార్ లాంటి గురువు దొరికాడు. సార్ లాంటి గురువుని మనం పొందడం ఎన్నో జన్మల్లో మనం చేసుకుంటూ ఈ జన్మలో మన శ్రీకాంత్ సార్ గురువుగా దొరికారు. ఆయన మనం గురువు అనుకుంటున్నాం. ఆయన మహానుభావులు. ఆయన ఈ రోజు మెడిటేషన్ లో కూడా నాకు కనిపించారు. ఎంతో మహానుభావులు ఆయన సాంగత్యం కాంతితో మనం చేయాలంటే ఆషామాషి కాదు, అందరికీ రాదు. కానీ కర్మ కాలిపోతే శ్రీకాంత్ వస్తారు. లాస్ట్ కర్మ కాలిన వాళ్ళే శ్రీకాంత్ సార్ పట్టిస్తారు. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. నిదానంగా కట్టు మీరు చేతులు తీసుకోండి. పన్నెండు సంవత్సరాలు ధ్యానం చేశాడు మాస్టర్స్ సాయినాథుడు గుహలో చేరి. మనకు అంత కష్టం లేదు. మనం ఫ్యాన్ వేసుకొని, ఏసీ వేసుకొని ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తాం. కాంతిని పంచుతాం. ఎంతో అద్భుతం. అప్పట్లో అంత యోగులు, మునులు. అందుకే వాళ్ళు మహానుభావులు అయ్యారు. మనము మహానుభావులమే తెలుసుకోవాలి మాస్టర్స్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. వండర్ఫుల్ కాంతి స్ప్రెడ్డింగ్. థ్యాంక్ యూ మేడం.